మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం, ఎవరికి ఏం కావాలో ఆలోచన చేస్తూ ఉన్నాం, బీద బిక్కిని కడుపులో పెట్టుకొని చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, దివాలా కోరు రాజకీయం చేసేటోళ్ళు కేవలం తాకట్లు పెట్టడానికి, ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి మాత్రమే పనికొచ్చే వాళ్ళు కొంతమంది పనికి మాలిన పాదయాత్రలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ జిల్లాలో తిరుగుతున్నాడు ఒక ఆయన, కాంగ్రెస్ అధ్యక్షుడట. ఆయన ఏమంటున్నాడు, కేసీఆర్ గారు ఇంకా ఈ పని ఎందుకు గాలే, ఆ పని ఎందుకు గాలే, ఆన్నో ఇన్నో మిగిలిపోయిన పని ఉంటే ఇది గాలే అది గాలే అని చందమామలో చిన్న చిన్న మచ్చలుంటే ఆ మచ్చలను చూపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా సిగ్గుమాలిన పని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటున్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు అని మరి అడుక్కుంటున్నాడు. నేను గుర్తు చేస్తా ఉన్నా, సోదరా, ఒక్క ఛాన్స్ కాదు, నీ పార్టీకి, నీ దిక్కుమాలిన పార్టీకి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో 1, 2 కాదు 10 ఛాన్సులు ఇచ్చిండ్రు ప్రజలు. 50 ఏళ్ళు దేశాన్ని, రాష్ట్రాన్ని మీ దౌర్భాగ్యుల చేతుల్లో పెట్టినందుకే కరెంటు లేక, నీళ్లు లేక, సాగునీరు లేక ఆత్మహత్యల పాలైండు తెలంగాణ రైతన్న. ఇప్పుడిప్పుడే ముఖం తెలివికొచ్చి ముందుకు పోతా ఉన్నాం. నువ్వు రెచ్చగొట్టినా, చిల్లర మల్లర మాటలు మాట్లాడినా పడిపోయేటోళ్ళు ఎవరు లేరు, అమాయకులు అంతకంటే లేరు. కానీ ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళ కథలు వింటుంటే ఎట్లా అనిపిస్తుందంటే వాళ్ళు మాట్లాడే మాటలు, నాకు ఒక చిన్న కథ గుర్తొస్తున్నది. వెనకటికి మన సుధాష్ పల్లెస్ అంటే ఊళ్ళోనే ఓ చిన్నపిల్లగాడు ఉండే. ఆ చిన్నపిల్లగాడు వాడు చిన్నప్పటి నుంచే చదువు సంధ్య రాలేదు అనికి. చిన్నప్పటి నుంచి స్కూల్కి చక్కగా ఓలే, అన్ని లంగ సోపతులు పట్టి అట్లనే పెరిగి ఇక పాడైండు పూర్తిగా. మా చిన్నప్పటి నుంచే మందు దాగుడు, గుట్కా బుక్కుడు, జర్ద బుక్కుడు, అన్ని లంగ అలవాట్లు, లంగ సోపతులు. ఆఖరికి ఏమైంది, 16, 17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు. తాగి ఇంకా తాగాలనిపించి ఇంట్లోకి వచ్చి వాళ్ళ నాయన ప్యాంటు ఆడ గోడ మీద ఉంటే ప్యాంట్లోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండు, పర్సు కొట్టేవేయండు. వాళ్ళ అమ్మ చూసింది. అమ్మ చూసి ఉరికొచ్చి పట్టుకొని దౌడమికెళ్ళి ఒకటి చంపింది. ఇంట్లో దొంగతనం చేస్తావురా, ఎంత దుర్మార్గుని, ఎంత చండాలమైన పని అని చెప్పి గట్టిగా కొట్టింది. కొడితే ఏమైంది, ఆయన కోపం మీద వాడు తాగున్నాడు, రోకల్ బండ తీసుకొని తల్లిని మరలవాడి కొట్టిండు. కొడితే తల్లి అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది. తండ్రి ఉరికొచ్చిండు, చూసి ఎంత పని చేస్తేవరా నాయన అని చెప్పి ఉరికొచ్చి అయ్యయ్యో అని చెప్పి పాపం గుండెలు బాదుకుంటా పిల్లగాని ఆపోయిండు. వాడు తండ్రిని కూడా అదే రోకల్ బండ అందుకొని తండ్రిని కూడా కొట్టిండు. తండ్రి కూడా ఆయనతో అక్కడనే కుప్పగూలిండు, చచ్చిపోయిండు. మరి మర్డర్ చేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, ఆయనతో పోలీసు వాళ్ళు పట్టుకొని జడ్జి గారి దగ్గర తీసుకుపోయాను. జడ్జి గారి దగ్గర తీసుకపోతే ఆ జడ్జి గారు పాపం మన ఎర్రవెల్లి దయాకర్రావు గారు లెక్క కొద్దిగా పెద్ద మనిషి, మంచోడు. ఆయన చూసినట్ట పిల్లగాని కిందికెళ్ళి మీద దాకా చూసి, అరే నేను చాలా మంది గలీజ్గాలని చూసినారా జీవితంలో, చాలా మంది క్రిమినల్స్ చూసినా, కానీ నీయసంటోనైతే చూడలేదు. నేను సొంత తల్లిదండ్రినే చంపినావు, ఏం చేయాలో నువ్వే, ఇక నీకేం శిక్ష చేయాలో నాకైతే అర్థమైతే లేదు, నువ్వే చెప్పి కాలబెట్టన్నాడట. అంటే వాడు ఏమన్నాడు ఎరికేనా, అప్పటిదాకా ఇట్లా రొమ్మిర్చుకొని నిటారుగా నిలబడ్డాడు, ఎగ్దమ్ 2 చేతులు కట్టుకొని యాక్టింగ్ చేసుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. రేవంత్ రెడ్డిని చూస్తే కూడా నాకు గదే కథ గుర్తొస్తుంది. హంతకుడే సంతాపం చెప్పినట్టు నిన్న మొన్నటిదాకా సావగొట్టినోడే ఇయ్యాల వచ్చి కరెంటు ఇది అది అని ఎకసెక్కపు మాటలు మాట్లాడితే నేను అడుగుతా ఉన్నా, మరి 50 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చినప్పుడు ఏం పీకినావు, ఏం చేసినావా అన్నాడు. ఆ రోజు గుడ్డి గుర్రాల పనులు తోమినవా? ఆ రోజు ఏం చేసింది నీ పార్టీ, నీ ప్రభుత్వం? ఆ రోజు ఎందుకు లేదు మీకు సోయి? ఆ రోజు ఎందుకు రాలేదు మీకు తెలివి? 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలన్న సోయి మీకు వచ్చిందా అన్నాడన్నా? ఉచిత విద్యుత్ ఇవ్వాలే, ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి అన్న ఆలోచన వచ్చిందా? ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క పంటకు 5,000 రూపాయలు ఇచ్చి 2 పంటలకు 10,000 రూపాయలు ఇచ్చి మరి బ్రహ్మాండంగా రైతు బంధు ఇవ్వాలన్న ఆలోచన నీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నడన్నా వచ్చిందా? రైతులకు బీమా కల్పించి 1 రూపాయి కట్టే అవసరం లేకుండా బ్రహ్మాండంగా 5 లక్షల రూపాయల జీవిత బీమా ఇచ్చి ఆ కుటుంబంలో ధీమా నింపాలన్న ఆలోచన ఎన్నడన్నా నీ కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వచ్చిందా? ఇవేవి అధికారంలో ఉన్నప్పుడు చేయవు. కరెంట్ ఇయ్యవు, తాగునీరు ఇయ్యవు, సాగునీరు ఇయ్యవు, అప్పుడేమో సావగొడతావు. ఇయ్యాల వచ్చి ఎకసెక్కపు మాటలు మాట్లాడుకుంటా ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటే పిచ్చోళ్ళలాగా కనబడుతున్నారా తెలంగాణ ప్రజలు? అమాయకులు అనుకున్న వాడిని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల ముఖం తెలివైతున్నది. తెలంగాణ ఈరోజు మీ రైతు బంధు సమితి అధ్యక్షుడు మీ బిడ్డ, మీ నియోజకవర్గ బిడ్డ రాజేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో
మన వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో తెలంగాణ వ్యవసాయం ఈరోజు పంజాబ్ హర్యానాతో పోటీ పడుతూ దూసుకొని పోతా ఉన్నది. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు దేశంతో పోటీ పడే స్థాయికి ఆ సత్తాను సంతరించుకొని ముందుకు పోతా ఉన్నారు. ఎందుకోసం ఎట్లా జరిగింది ఇది? సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, చెరువులను బాగు చేసి, ఉచిత కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈరోజు మనం పుట్లు వడ్లు పండించి పంజాబ్ హర్యానాతో పోటీ పడే స్థాయికి చేరుకుంటా ఉన్నాం. మా ఆడబిడ్డలను గతంలో మంచినీళ్ళు ఇయ్యక మీరు సతాయిస్తే ఈరోజు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చి బ్రహ్మాండంగా ఆ మంచిళ్ళ కోసం జరిగే యుద్ధాలు కొట్లాటలను బంద్ చేయించిన నాయకుడు, ఆ దక్షుడు కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇది మాత్రమే కాదు, మాట్లాడితే ఒక మాట అంటారు, మాట్లాడితే ఇవాళ రేపు ప్రతిపక్షాలకు వేరే చెప్పేందుకేం లేవు. సాగునీటి కష్టాలు లేవు, తాగునీటి కష్టాలు లేవు, కరెంటు పంచాయతీలు లేవు, పేలిపోయే ట్రాన్స్ఫారం లేవు, కాలిపోయే మోటార్లు లేవు. ఏం చెప్పాలి మరి? ఒకటే డైలాగ్ పట్టుకున్నారు, కేసీఆర్ కుటుంబ పాలన. అవును, నేను చెప్తా ఉన్నా, గన్పూర్ నియోజకవర్గంలో బరాబర్ మాది కుటుంబ పాలననే. కానీ 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలు మా కుటుంబ సభ్యులే. 4 కోట్ల మంది కుటుంబ సభ్యులకు పెద్ద మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎట్లా పెద్ద అంటవా? ఎట్లా ప్రతి కుటుంబంలో కేసీఆర్ భాగస్వామి అంటవా? తప్పకుండా మీరు వినాలి. 65 లక్షల మంది రైతులకు 65,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి ఆ రైతులందరికీ పెద్దన్నలాగా నిలబడ్డది వాళ్ళ కుటుంబంలో భాగమైంది కేసీఆర్ కాదా? 45 లక్షల మంది పెద్దవాళ్లకు మీరు 200 పెన్షన్లు ఇస్తే 2,000 రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళను కడుపులో పెట్టుకొని వాళ్ళ చేతిలో ఆసరా కర్రైంది కేసీఆర్ కాదా? 12 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో, షాదీ ముబారక్తో 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన మేనమామ కేసీఆర్ కాదా? అదేవిధంగా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని మీ పరిపాలనలో మా ఆడబిడ్డలు పారిపోయేది. కానీ నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడనే ప్రసూతి అయితా, అక్కడైతేనే మా మేనమామ పంపిన, మా కేసీఆర్ పంపిన కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలు సర్కారు దవాఖాన క్యూ కడుతున్నారంటే ఆ పసిపిల్లల తాత కేసీఆర్ కాదా? నేను చెప్పే వాస్తవాలు కాదా? 978 గురుకులాల్లో 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారంటే బ్రహ్మాండంగా వారికి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వారి బూట్లు, బ్యాగులు, పుస్తకాలు, బట్టలు, దుప్పట్లు మొత్తం అందించి వాళ్ళను ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తున్న తాత కేసీఆర్ కాదా? అందుకే నేను అంటా ఉన్నా ముమ్మాటికి, ఈ 4 కోట్ల వసుదైక కుటుంబం ఇది కుటుంబ పాలననే. 4 కోట్ల కుటుంబంలో మాకు కులం పంచాయతీ లేదు, మతం పిచ్చి లేదు. జనహితమే మన అభిమతం, అభివృద్ధే మన కులం, సంక్షేమమే మన మతం అని చెప్పి ముందుకు పోతా ఉన్నాం. ఆలోచించమని కోరుతా ఉన్నా. గ్రామాలు బాగుపడుతున్నాయి. పల్లె ప్రగతిలో ప్రతి పల్లెలో ఈరోజు ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు, ఇంటి ముంగట నల్లా తిప్పితే నీళ్లు, ఎక్కడ పోయినా చెట్లు, పల్లె ప్రకృతి వనాలు, ప్రతి ఊర్లో ఒక నర్సరీ, ప్రతి ఊర్లో ఒక డంప్ యార్డు, ఒక వైకుంఠధామం. ఇవన్నీ చేయాలన్న సోయి ఎందుకు లేదు ఇదివరకు? ఇవన్నీ అల్కటి పనులైతే 67 ఏళ్లలో ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ వచ్చినాకనే ఎందుకు అవుతున్నా నేను అడుగుతా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.